చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు ఈ వర్క్ నేను ఏ విధంగా చేశాను అనేది చూపించేస్తానండి. చూశారు కదా, మొత్తం కూడా ఇందులో షుగర్ బీడ్స్, జర్కన్ స్టోన్స్, రింగ్స్ అండి. జర్కన్ రింగ్స్ ఉంటాయి కదా, ఫ్రేము, అది వాటితోనే మొత్తం స్టిచ్ చేశాను. వర్క్ అంతా కూడా చాలా బాగుంటుంది ఈ వర్క్. మన ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు ఈ వర్క్ ఏ విధంగా చేశారో చూపించేయమన్నారు ఇంతకుముందు. అందుకని సరే ఇప్పుడు చూపిద్దాము అని చెప్పేసి నేను తీశానండి. నేనైతే ఇది బ్లౌజ్ పైనే చేసుకున్నాను. చూశారు కదా, స్టిచ్ చేసిన బ్లౌజ్ పైనే చేశాను. మీరు కూడా ఈ విధంగా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్న తర్వాత చేసుకోవచ్చు. వర్క్ అనేది కుట్టించుకోకముందు కూడా చేసుకోవచ్చు. నేను ఈ వర్క్ ఎలా చేశాను అనేది చూపిస్తాను, చూసేయండి. ప్లెయిన్ బ్లౌజ్ పైన నేను చూపిస్తానండి. మీరు స్టిచ్ చేసిన బ్లౌజ్ పైన అయినా మామూలు బ్లౌజ్ పైన అయినా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని రెండు విధాలుగా చేసుకోవచ్చు అండి. బ్లౌజ్ పైన అనుకోండి ఇలా స్టిచ్ చేసేసి ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ కావాలంటే అక్కడ, ఇప్పుడు ఈ ప్లెయిన్గా ఉంది కాబట్టి ఇక్కడ చూపిస్తున్నా. ఇదే ప్రపోజ్ హ్యాండ్ అనుకుందాము. ఇది హ్యాండ్ కాబట్టి మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అన్నమాట. డాట్స్ లాగా మనకి ఏ విడ్త్లో కావాలి, దగ్గరగా కావాలా, కొంచెం దూరంగా కావాలా అనేది చూసుకోవాలి. ఇలా నేను ముందు ఈ విధంగా డాట్స్ పెట్టేసుకుని మామూలుగా పెన్సిల్తో కానీ చాక్ పీస్తో కానీ డాట్స్ ఈ విధంగా ఒకదాని మధ్యలో ఒకటి ముందు ఒక లైన్ పెట్టేసుకుని మనం చుక్కలు ముగ్గులు వేసుకుంటాం కదండి, ఆ విధంగా పెట్టేసుకుని ముందు ఈ ఫ్రేమ్ అంటారండి, జర్కన్ ఫ్రేమ్స్. ఈ ఫ్రేమ్స్ని స్టిచ్ చేసేసుకోవచ్చు. అంటే ముందుగానే స్టిచ్ చేసి అంటించేసుకోవచ్చు. అంటించేసుకున్నామనుకోండి మొత్తం కూడా ముందు మనకి ఫ్రేము ఇది రెడీ అయిపోతుంది కాబట్టి దాని చుట్టూ కూడా మనం కుట్టేసుకోవటం ఈజీ అయిపోతుంది. లేదు అంటే మనం దేనికి దానికి విడిగా కుట్టేసుకుంటాము అని అనుకుంటే నేను ఇప్పుడు ఏ విధంగా కుట్టాలనేది చూపిస్తాను. అంటించి అయితే నేను చూపించట్లేదు. కావాలనుకుంటే మీరు ఈ విధంగా మొత్తం కూడా ఎక్కడ కావాలంటే అక్కడ ముందు గమ్తోటి పేస్ట్ చేసేసుకుంటే ఆ తర్వాత మొత్తం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇది బ్లౌజ్ అనుకుందాము, ఇది హ్యాండ్ అనుకుందాం. హ్యాండ్ షేప్ ఎలా వస్తుంది కదండి, ఇది హ్యాండ్ అనుకుందాం. దీనిపైన ఇట్లా మనం కావాల్సిన సైజెస్లో డిస్టెన్స్లో మనం ఈ విధంగా మనం పెట్టేసుకోవచ్చు అన్నమాట. దీనికి ఎక్కువ మనం మెజర్మెంట్స్ తీసుకోవాల్సింది అదేమి ఉండదండి. మనం ఎక్కడ కావాలంటే అక్కడ దగ్గరికి కావాలా, దూరంగా కావాలా అనేది చూసుకోవటమేనండి. ఈ విధంగా డాట్స్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవటమే. ఇప్పుడు నేను ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను చూడండి. ఇందా చెప్పాను కదండి అంటించటం అయితే, సరే మీకు చూపిస్తాను. ఇప్పుడు డాట్స్ పెట్టుకున్నాం కదా, డాట్స్ దగ్గర ఈ విధంగా ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి ఈ విధంగా అంటించేసుకోవటమేనండి మనం డాట్స్ పెట్టుకున్న దగ్గర. ఇవి ఆరిపోయిన తర్వాత స్టిచ్ చేసుకోవాలి. మామూలుగా స్టిచ్ చేసుకోవాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదండి, డాట్స్ దగ్గర మిడిల్లో పెట్టుకుని ఇందులోకి జర్కన్ ఫ్రేమ్ తీసుకోవాలి. ఈ విధంగా తీసుకుని ఇలా అంటించుకున్నా సరే మనం కుడితేనే, టాకాలు వేస్తేనే చాలా వరకు గట్టిగా ఉంటుందండి వర్క్ అనేది. లేకపోతే ఊడిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా, అందుకని చెప్తున్నాను. స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రేము వర్క్ అనేది కూడా ఎక్కువ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట. నేను ఈ విధంగా టాకా వేసేసుకున్నానండి. కనిపించింది కదా, అర్థమవుతుంది కదండి నేను చెప్పేది. దీన్ని కూడా అదే విధంగా ఆరిపోయిన తర్వాత స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి పూసలు ఎక్కించుకోవాలండి.
మళ్ళీ ఈ విధంగా చూడండి. ఈ ఫ్రేమ్ చుట్టూ ఎన్నైతే సరిపోతాయో అన్నీ చూసుకోవాలన్నమాట. ఇట్లా ఫ్రేమ్ చుట్టూ మనకి ఎన్ని సరిపోతున్నాయో అన్నీ. ఇప్పుడు ఇలా చూసుకున్నాను, 2 ఎగస్ట్రా వచ్చినాయి. ఆ 2ని మళ్ళీ తీసేసుకుంటాను నేను. తీసేసుకుని ఫస్ట్ ఇక్కడ మనం స్టిచ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి పూసలు ఎక్కించుకున్నాం. ఆ పూసలో నుంచి కిందకి మనం ఎక్కడైతే పైకి నీడిల్ లాగామో అక్కడ అనమాట కిందకి. అప్పుడు మీకు ఈజీగా రౌండ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత రెండు పూసల దగ్గర ఒక టాకా ఈ విధంగా. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ డౌట్కి క్లారిఫికేషన్ ఇస్తాను కామెంట్లో. చూశారు కదా, అక్కడ ఒక టాకా, అక్కడ ఒక టాకా. ఈ విధంగా వేసేసుకోవటమేనండి. మనం ఈ విధంగా బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ ఫ్రేమ్ పైన జర్కన్ స్టోన్ అంటించేసుకోవడం అండి. చాలా ఈజీ. బ్లౌజ్ పైన అలానే డ్రెస్సెస్ ఉంటాయి కదండి, డ్రెస్సెస్ పైన ఫ్రంట్ పార్ట్ ఆ విధంగా వర్క్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. ఇది ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. అంతా అయిపోయిన తర్వాత జర్కన్ స్టోన్ ఉంటుంది కదండి, వీటిల్లో కూడా ఇప్పుడు కలర్స్ వచ్చాయండి. జర్కన్ స్టోన్స్లో కూడా మీరు ఏ కలర్ శారీ అయితే ఆ కలర్ జర్కన్ స్టోన్ తీసుకుని అంటించుకోవచ్చు. మీకు అప్పుడు బాగా ఇంకా లుక్ వచ్చేస్తుంది అనమాట. చూసారు కదండి, ఇది అదే స్ట్రైట్గా అయితే ఎలా కుట్టాలనేది చూపిస్తాను, ఇందులోనే చూసేయండి. పూసల్ని స్ట్రైట్గా కుట్టాలి అంటే ఏ విధంగా కుట్టాలనేది చూపిస్తాను, చూడండి. మనం 2 పూసలుగా తీసుకోవాలి, 2 కానీ 3 కానీ తీసుకుని ఎక్కడి వరకు వస్తాయో ఆ పూసలు చూసి ఈ విధంగా కిందకి లాగేస్తే ఇక్కడ వరకు వచ్చింది కదా, మనం దీని దగ్గరే కిందకి ఎలా కుట్టి కొంచెం చూసారు కదా, కొంచెం పైకి తీసుకోవాలి. తీసుకుంటే ఈ విధంగా వస్తుంది. తర్వాత మనం ఈ చివరున్న పూసల నుంచి మళ్ళీ ఈ విధంగా తీసుకోవాలి. మళ్ళీ 3 పూసలు తీసుకోవాలి. పూస డిస్టెన్స్ ఎంత ఉంటుంది అని తెలుస్తుంది కాబట్టి ఈ విధంగా అర్థమవుతుంది కదా. చూశారు కదా, ఈ విధంగా మనం స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకోవటమేనండి. అలాగే మీకు ఏదైనా మోడల్స్ నచ్చి అవి ఎలా స్టిచ్ చేసుకోవాలో అర్థం కాకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజెస్ ఫొటోస్ సెండ్ చేస్తే నేను ఆ డిజైన్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నార్మల్ నీడిల్తో మీకు చూపిస్తానండి. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. లైక్, షేర్, కామెంట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బాయ్ అండి.